అవినీతి అరాచక శక్తుల చేతులలో గోపాలపురం. బుడ్డర్ ఖాన్ బెదిరింపులకు భయపడవద్దు. మిద్దె అశోక్ ను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టండి అంటూ గర్జించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మూడవ విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పానగల్ మండలం గోపాలపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా ఓట్లు అడగడానికి నైతిక హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను రైతు భరోసా, రైతు రుణ మాఫీ, రైతు బీమా, ధాన్యానికి బోనస్, మహిళలకు 2500, వృద్ధులకు 4000, వికలాంగులకు 6000 తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, ఆటో కార్మికులకు 12,000 కేసీఆర్ కిట్టు ఏమైనాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని కొన్ని ఏండ్లుగా పెత్తనం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిని ఓడించాలని, యువకుడు మిద్దె అశోక్ ను గెలిపిస్తే నేను హర్షవర్ధన్ రెడ్డి అండగా ఉండి అభివృద్ధి తోడ్పడతాయని అన్నారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రామన్న గట్టు రిజర్వాయర్ సాధించి గోపాల్పూర్ సస్యశ్యామలం చేస్తామని అన్నారు. మిద్దె అశోక్ ను గెలిపిస్తే మీ గ్రామాన్ని ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి సమక్షంలో యువ నాయకులు గ్రామ అభివృద్ధికి నడుము కట్టిన కిషోర్ శెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, మండల కన్వీనర్ వీరసాగర్, మిద్దె కృష్ణ, మాజీ సర్పంచ్ చందు నాయక్ పాల్గొన్నారు. గౌరవనీయులు కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి సోదరులు చంద్రశేఖర్ నాయక్ గారు, మండల పార్టీ అధ్యక్షులు వీరసాగర్ గారు, మాజీ ఎంపీటీసీ సోదరులు కృష్ణ, మీ ఊరి అల్లుడు వనపర్తిలో జిల్లా మీడియా సెల్ ఇన్ఛార్జ్గా పనిచేసేటువంటి నందిమల్ల అశోక్ స్వామి, మీ అందరి మద్దతు సహకారంతో, మీ ఆశీర్వాదంతో కత్తెర గుర్తు మీద మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి సోదరుడు మిద్దె అశోక్, ఈ గ్రామ పార్టీ నాయకులు, ప్రజలు, మహిళలు, పెద్దలందరికీ నమస్కారం. ఇష్టాపూరు గ్రామ పంచాయతీకి పోటీ చేస్తున్నటువంటి నాయక్ కూడా వచ్చినాడు, కిషోర్ నాయక్. మీ ఊళ్ళో ఎవరైనా పరిచయాలు ఉంటే తప్పకుండా ఆయనకు అక్కడ మద్దతు జరిగేటట్లు మీ ఆశీర్వాదం కావాలని ఆయన కూడా ఇదే వేదిక నుంచి మిమ్మల్ని కోరడానికి వచ్చినారు. పెద్దలందరికీ నమస్కారం. యువకులు, పిల్లలకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. రేపటి ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ మీరు అందరూ కలిసిమెలిసి బతకాల్సి ఉంటుంది ఇదే గ్రామంలో. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, గత 2 ఏళ్ల క్రితం, ఇంతకుముందు సోదరులు చెప్పినట్లు 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరంలో పడ్డది ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చి. పెద్దలు దక్షిణమూర్తి గారు, మా చిరకాల మిత్రులు, ఆత్మీయులు, నాకు సీనియర్, ఆయన బాగా సీనియర్, దాదాపు 78 ఏళ్ళ ఇంత మూర్తి గారు మాకు సీనియర్. ఆ సహకారి కిషోరు వాళ్ళ నాయన సహకారి కృష్ణయ్య, బాలేశ్వరరావు, నాకు చదువుకు వాళ్ళ నాయన నాకు స్కూల్లో చదివేటప్పుడు నాకంటే 1 సంవత్సరం తక్కువ ఉండే స్కూల్లో. దగ్గరికి రా. అశోక్, కిషోర్తో రండి, మీరు ఏం చేస్తారో దుమ్ము లేపి చూపాలి మరి ఊర్లో. ఇక్కడ ఉండేటువంటి యువకులు అందరు కలిసి. థ్యాంక్ యూ. ఏదైనా మామూలుగా నా అనుభవం చిన్నప్పటి నుంచి, నా వయసు వాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు కొందరు ఉన్నారు, కానీ ఎక్కువ మంది చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. నాకంటే వయసు మించిన వాళ్ళు కొద్దిమంది కనిపిస్తారు. మామూలుగా మా చిన్నతనంలో ఎవరన్నా ఒక మనిషి అబద్ధం ఆడిందంటే వారం రోజులు మాట్లాడుకుంటుంది ఊళ్ళో జనం, అరే వాడు అబద్ధం ఆడిండ్రా, వాడు అబద్ధం ఆడిండ్రా అని. అంటే నిజం తప్ప ప్రజలు వేరే మాట్లాడకూడదు, అది మన సంస్కృతి. అటువంటిది రాజ్యమేళనికి వచ్చి ప్రజల ఓట్లు అడిగేటువంటి రాజకీయ పార్టీ మొత్తం అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నది. ఆ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థుల్ని గ్రామాలలో
మా వల్లనే గెలిపియండి. మళ్ళా అరాచకాలు దౌర్జన్యాలను చేస్తారు, భూస్థాపితం చేసేటువంటి హక్కు శక్తి మీతో ఉంది. ఓటు అనే ఆయుధంతో మీరు ఒక్కసారి మన అభ్యర్థిని ఆశీర్వదిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి దుర్మార్గాలకు మీరే చమరగీతం పాడతారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అమ్మ, కాంగ్రెస్ మాయమాటలొద్దు. మరి మంత్రిగా ఉన్నాడు, ఆయన ఏం చేసిండమ్మా? ఇన్ని సంవత్సరాలు 20 ఏళ్ళ నుంచి ఏంది, ఈరోజు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అంటే ఇంకో సంవత్సరంన్నర. అంతలో వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు చెప్తారు కేసీఆర్ 2 లక్షల కోట్లు అప్పు చేసిండు, 3 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ గవర్నమెంట్లో నువ్వు పనిచేసినావు కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, 4.5 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర పనిచేసి కేసీఆర్ యొక్క అండదండలతో నీ వ్యక్తిగతమైనటువంటి లబ్ధి పొంది ఈరోజు కేసీఆర్ విమర్శిస్తా ఉన్నవే, నీకు సిగ్గు శరం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ అవసరమైతే మరి గతంలో కాంగ్రెస్ పార్టీని తిట్టాం, రేపు మళ్ళీ అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కూడా తిడతాడు ఆయన. అది ఆయన సహజ గుణం అనే విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తు పెట్టుకోవాలని కూడా మిత్రులకు అందరూ చెప్తా ఉన్నా. ఇంకొక మాట, ఈరోజు మీ అందరు కూడా ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి దుర్మార్గాలను ఆపేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంది కదా? ఎంతమందికి ఉంది? అందరికి ఉంది కదా? ఖచ్చితంగా మనం మన అభ్యర్థి అశోక్ గారిని గెలిపించాలి. వచ్చే సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచుల ఫలితాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా గెలుస్తూ ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో కావచ్చు, బయట కూడా కావచ్చు, మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ ఉన్నారు. కాబట్టి నేను మీకందరూ కూడా ఒకటి చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. మంచి యువకుడు, మీరు అవకాశం ఇస్తే ఒక 15-20 సంవత్సరాలు మీ గ్రామానికి సేవ చేసుకుంటాడు. కృష్ణ ఎంపీటీసీగా ఉండి గ్రామ సేవ కోసం హార్నిషనల్ కృషి చేసిండు. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. మరి మన రాబోయే ఎన్నికల్లో మరి కత్తెర గుర్తుపై ఓటు వేసి తను ఆశీర్వదించవలసిందిగా చేతులు జోడించి శిరస్సు వంచి ప్రార్థిస్తున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు సింగ